అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ జరిగిన వెంటనే కూడా మా ప్రభుత్వం స్పందించింది. వీళ్ళు ఎప్పుడు కూడా శవరాజకీయాలు చేసేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వైసీపీ ఇక్కడ సంబంధం లేదు. వారికి మా పార్టీ తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున వారి పూర్తి స్థాయిలో అండగా ఉన్నాం. మృతుడి సత్యమణి కూడా దయచేసి ఇటువంటి కుల రాజకీయాలు చేయొద్దండి, దీనికి మమ్మల్ని లాగొద్దని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడారు, హోంమంత్రి గారు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రులు కూడా వెళ్ళారు. మా శాసనసభ్యులైతే వారికి పూర్తిగా అండగా ఉన్నాం. ఎక్కడా లేని విషయంగా ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టడం, వాటితో ఏదో లబ్ధి పొందాలనుకున్నారు, అది పూర్తి వైఫల్యం చెందింది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని ఈ సంఘటన జరగకూడదు, అలాంటి సంఘటన జరిగిందని మేము సీరియస్గా తీసుకున్నాం. వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడాను ఇలాంటి చర్యలు మంచిది కాదని మేము చెప్తున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.